రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ పార్టీ అధినాయకత్వంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై రేవంత్ చర్చిస్తున్నారు. కాగా కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో నిర్వహించనున్న సభలకు రాహుల్ను ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి. త్వరలో సూర్యాపేట, గద్వాల్లో బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ పార్టీ అధినాయకత్వంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై రేవంత్ చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రైట్ బ్రహ్మణి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపు క్రితం పర్యటన భాగంగా సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు, కులగణన, అదేవిధంగా తాజా అంశాలు ఏదైతే కేబినెట్ విస్తరణ కావచ్చు, ఇలాంటి కీలక అంశాల పైన ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది కులగణన సంబంధించి అట్ ది సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ రెండు అంశాల గురించి ఆయనకి రాహుల్ గాంధీకి చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా మన డెసిషన్ తీసుకున్నాం, ఈ విధంగా మన పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుని కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ కూడా చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వీటిని అప్రిషియేట్ చేస్తూ ఖచ్చితంగా మీరు స్టేట్ కి రావాల్సిన అవసరం ఉంది. స్టేట్ కి ఒకసారి సూర్యాపేటలో కులగణన సభ కులగణన చేసినందుకు గాను అప్రిషియేషన్ సభ సూర్యాపేటలో పెడదాం అనుకున్నాం. అట్ ది సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ సభ మెదక్లో పెడదామని మేము నిర్ణయించుకున్నాం. మీరు వస్తే చాలా బాగుంటుంది, పార్టీకి కావచ్చు, లేదంటేను ప్రభుత్వం ప్రజల్లోకి మన పార్టీ యొక్క స్టాండ్ కావచ్చు, ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం కావచ్చు జనంలో బాగా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రావాల్సిన అవసరం ఉందంటూ రాహుల్ గాంధీకి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో కూడా, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో నిజానికి అయినా రిపీటెడ్ గా ఫ్రీక్వెంట్ కలుస్తున్నప్పుడు కూడా ఈసారి భేటీకి మాత్రం కొంత ప్రాధాన్యత ఎక్కువగా ఉందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్ రీషఫ్లింగ్ కావచ్చు, ఎందుకంటే క్యాబినెట్ రీషఫ్లింగ్ అనేది చాలా కాలంగా పెండింగ్ లో వస్తూ ఉంది. ఎప్పటికప్పుడు చెప్పడం జరగబోతుంది, ఈ రోజు జరగబోతుంది అనుకోవడం, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ అది డిలే అవడం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన మీటింగ్ లో మాత్రం ఈ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాల మొత్తం వాటి గురించి కూడా రాహుల్ గాంధీకి కులంగా వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, సేమ్ టైం విపక్షాల యొక్క వైఖరి ఏంటి, విపక్షాలు ఏ విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి, ఏ అంశాలపైన ఈ విధంగా గవర్నమెంట్ ని టార్గెట్ చేసేలా ఉన్నాయి అనే అంశాలు మొత్తం మీద కూడా రాహుల్ గాంధీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మీటింగ్ తర్వాత ఒక కీలకమైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది ప్రభుత్వం తీసుకున్న స్టాండ్స్ విషయంలో రాహుల్ గాంధీ వైఖరి కావచ్చు, లేదంటేను రాహుల్ గాంధీ వస్తున్నారా లేదా అంటే వాటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే తీసుకున్న నిర్ణయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అని ఆ క్లియర్ కట్ గా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం. రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ ఒక నెల గ్యాప్ లోనే దాదాపు 4 నుంచి 5 సార్లు ఆయన భేటీ అవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పెద్దలను భేటీ అవడం జరిగింది. అఫ్ కోర్స్ రాహుల్ గాంధీతో భేటీ అవటం మేబీ 1-2 సార్లు కానీ, బట్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పెద్దలను కలవటం,
పరిస్థితులు వివరించడం, పార్టీ యొక్క స్టాండ్ వివరించడం కానీ, లేదంటే పార్టీ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలనా విధానాలు కావచ్చు, లేదంటే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఈ అంశాలపై అన్నిటి కూడా ఆయన చర్చిస్తూ వస్తున్నారు. బట్ ఈ రోజు మాత్రం ఏదైతే పార్టీలో నెంబర్ 1 అంటే సోనియా గాంధీ తర్వాత ఆఫ్టర్ రాహుల్ గాంధీ అనే ఒక వాదన ఉంది కాబట్టి నెంబర్ 2 ఆయన భేటీ అవ్వడం జరగడం, ఈ భేటీ మీద కూడా కొంత విమర్శలు కూడా వెళ్లి వస్తున్నాయి. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి రాహుల్ మున్షి మార్పు విషయంలో కూడా మున్షిని దీపాదాస్ నుంచి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆయన్ని కేవలం రేవంత్ రెడ్డి యొక్క సహకారంతో ఆమె నిలబడగలిగారు, లేదంటే ఇప్పటివరకు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి హైకమాండ్ కూడా అంత ఇది స్టాండ్ లేదనే ఉద్దేశంతో ఈ విధంగా ఆమెను మార్చారు అనే ఒక వాదనలో అయితే విపక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బ్రాహ్మణి రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.